అందరికీ నమస్కారం. 15th సెప్టెంబర్. సో ఏంట్రా బాబు వీడు పొద్దుస్తమానం అన్ని వీడియోస్లో 15th సెప్టెంబర్ అనుకుంటున్నారా? ఇంతకు ముందు చెప్పిన 15th సెప్టెంబర్ ఏంటంటే నాన్ ట్యాక్స్ ఆడిట్, ఇండివిజువల్స్ కానీ లేదా నాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి డ్యూ డేట్. ఇప్పుడు చెప్పబోయే 15th సెప్టెంబర్ ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్కి డ్యూ డేట్. ఏ అడ్వాన్స్ ట్యాక్సా? ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అంటే ఇప్పుడు జరుగుతున్న ఇయర్కి అందరూ కూడా 4 ఇన్స్టాల్మెంట్స్లో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. ఒకటి జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చ్ 15 అలా 4 ఇన్స్టాల్మెంట్స్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 15. ఈ రోజు సెప్టెంబర్ 13 అంటే ఇంకా కేవలం 2 డేసే ఉంది. సో సెప్టెంబర్ 15 కల్లా మీ టోటల్ లయబిలిటీ ఎంతైతే ఉంటుందో అందులో 45% మనం అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా పే చేసి ఉండాలి. అంటే ఉదాహరణకి మీరు 1 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇయర్ మొత్తం మీద. అందులో 45% అంటే 45,000 ఈ టైంకి కట్టి ఉండాలి. సో కాబట్టి మన యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుందనేది ఎస్టిమేషన్ వేసుకొని దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంటుంది, సర్చార్జెస్ అన్ని కూడా కలుపుకొని అందులో ఎంతైతే మన 45% వస్తుందో అది ఈ టైం కట్టామా లేదా. ఒక 5% ఎక్కువ కట్టినా ఇబ్బంది లేదు, కానీ తక్కువ కడితే ప్రమాదం ఏంటంటే 234C కింద రూపాయి వడ్డీ అంటే 1% పర్ మంత్, అదే 12% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా లెవీ చేస్తారు. పర్వాలేదు లేండి సార్, వడ్డీ అయితే అయింది అని చెప్పనుకుంటే ఇబ్బంది లేదు. పెనాల్టీ అయితే ఏమీ ఉంటుంది కానీ వడ్డీ పడుతుంది. ఎందుకు సార్ అన్నెసెసరీగా రూపాయి వడ్డీ కట్టుకోవటము, ముందుగానే ఎస్టిమేషన్ చేసి కట్టుకుంటారంటే కట్టుకోండి. ఇక్కడ జనరల్గా చేసే తప్పులు ఏంటంటే, ఇప్పుడు మేము ఐటీ రిటర్న్స్ వేస్తుంటాం కాబట్టి మా దగ్గరికి వచ్చినప్పుడు అనవసరంగా మాకెందుకు సార్ వడ్డీ అని చెప్పని ఉంటారు. సో ఆ వడ్డీ కట్టకూడదు, వడ్డీ పడకూడదు అనుకుంటే మీ ఎస్టిమేటెడ్ లయబిలిటీ మీద 45% మీరు ట్యాక్స్ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ చేసే కొన్ని తప్పులు ఏంటంటే, కొంతమంది శాలరీడ్ ఎంప్లాయీస్కి ప్యూర్లీ వాళ్ళ శాలరీ కాకుండా వాళ్ళకి అదర్ ఇన్కమ్స్ ఉంటాయి. లైక్ రెంటల్ ఇన్కమ్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ అవ్వచ్చు, సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఆర్ కొంతమంది షేర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, దాని మీద వచ్చే షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ F&O వచ్చే ఇన్కమ్ కానీ ఇలా రకరకాల ఇన్కమ్స్ వస్తాయి. వాటి మీద కూడా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే సార్ మాకు ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ అవుతుంది కదా, మేము ఎందుకు కట్ చేయాలి. సో ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు 5% టీడీఎస్ కట్ చేశారు, కానీ మీరు 30% స్లాబ్లో ఉన్నారంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద మీరు పే చేసుకోవాలి. కానీ ఇది ఎవరికి ఎగ్జామ్షన్ మాత్రమే వస్తుందంటే ఎవరికైతే వాళ్ళ టోటల్ ఎస్టిమేటెడ్ లయబిలిటీ టీడీఎస్లు కానీ ఎన్ని పోయిన తర్వాత లెస్ దెన్ 10,000 ఉంటుందో అటువంటి వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లా. అంటే టీడీఎస్ అన్ని పోయినాకే ఇంక కేవలం 3-4 వేలే కట్టాలి అలాంటి వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లా. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ రకమైన బిజినెస్ ఇన్కము, ప్రొఫెషనల్ ఇన్కము లేదు అనుకుంటే వాళ్ళు కూడా అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టక్కర్లా. అదర్వైజ్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. కట్టకపోతే పెనాల్టీ ఏం లేదు, కానీ 234B, 234C కింద వడ్డీలు పడతాయి. మెయిన్గా 234C కింద వడ్డీ అనేది పడుతుంది. కాబట్టి మీకు రెగ్యులర్ ఇన్కమ్ అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ కదా రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా అదర్ ఇన్కమ్స్ ఉంటే చూసుకోవడం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుకోండి. 15th సెప్టెంబర్ ఇక కేవలం 2 డేసే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.